అంతసేపు కష్టపడి దూవితే అలా ఫ్యాన్ గాలొచ్చి మొత్తం అంతా చెడిపోయింది హెయిర్ స్టైల్ అంతా. खत्म। ఇంకేదైతే అదయిందిలే అని చెప్పేసి స్టేజ్ పైకైతే వెళ్ళిపోయాననమాట. నా అంత ఇంట్రోవర్ట్ ఎవడు ఉండడనమాట. ఎందుకో మీరే చూడండి. ఆఖరికి షేక్ హ్యాండ్ కూడా జస్ట్ అలా గోర్లు టచ్ చేశాను అంతే పెళ్ళికొడుకుకి. సో ఈమెనే అనమాట బృందావనం భూమిక కాదు, మా ఫ్రెండ్ భూమిక. నేనేమో జోకుల మీద జోకులేస్తున్నాను. ఈ వీడియో గనుక తను చూసిందనుకో నాకైతే ఉంటది తన చేతిలో. పాపం ఈ ఫోటోగ్రాఫర్ అన్న బాబు కొంచెం నవ్వు అంటున్నాడు. నాకేమో అంత కష్టపడి దువ్వితే ఒక ఫ్యాన్ గాలితో వెళ్ళిపోయిందని ఫుల్ బాధలో ఉండా. ఇంక చేసేదేమీ లేక కోల్గేట్ యాడ్లు నవ్వినట్టు పల్లెకిలిచ్చి ఈ అని నవ్వేసి వచ్చేసానమాట. అలా బయటికి రాగానే మనకి ఫుడ్ పెట్టే ప్లేస్ అయితే కనిపించింది అనమాట. ఇంకా సరకను దూరేసాం మనమైతే బోగెత్తుకొని లైన్ లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళగానే మన ప్లేట్ లోకి అయితే గులాబ్ జామున్ అండ్ పోలే అయితే పెట్టారనమాట. ఆ పోలే ఏమో ఉయ్యాలు టాపకి ఓగతానే ఉంది కూర్చొని. ఉయ్యాలైనా జంపాలైనా అలా మనం ప్లేట్ నిండాకైతే పెట్టుకొని వెళ్తా ఉంటే ఈ అవ్వ ఈపించుకునేసింది. ఏందబ్బా ప్లేట్ తీసుకునింది అనుకునే లోపలే మళ్ళీ అవ్వే సారీ నాయనా చూసుకోలేదు నువ్వు తినేసినవేమో అనుకుని ఈపించుకున్నానండి. ఇంక సర్లే అని చెప్పేసి తినేసి చేయి కడుక్కొని వస్తా ఉంటే ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఇస్తున్నారనమాట. అది కూడా నా ఫేవరెట్ బటర్ స్కాచ్ అయితే ఇస్తున్నారు. ఇంక పోయి తీసుకొని తింటా ఉంటే ఇంతలో మండపం దగ్గర విజిల్స్ కేకలు వినిపించాయి. ఏంటబ్బా నేను పోకిరి సినిమాలో పరిగెత్తుకున్నట్టు పోయినట్టు పరిగెత్తుకుంటా పోయి చూశాను. ఏంటబ్బా ఈ సౌండ్స్ అని చెప్పేసి అలా పైకి వస్తే ఇక్కడ చూస్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందరూ డాన్స్ చేస్తున్నారు అనమాట. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం గుయ్.